ప్రైజ్ ద లార్డ్. ఈరోజు అంశము ఏక మనస్సు. ఒక భక్తుడు తన కుటుంబము ఎందుకు అభివృద్ధి చెందుటలేదు, తన సంఘము ఎందుకు ఉజ్జీవం పొందుటలేదని విసుగు చెంది కూర్చొని తన ప్రక్కనే చీమల గుంపును చూచెను. 8 చీమలు కలిసి ఒక్క బెల్లపు ముక్కను లాక్కొని వెళ్ళుటకు ప్రయత్నించుచుండెను. బెల్లం ముక్క చిన్నదైనను అది కదలలేదు. చీమల బలమును బట్టి ఆ బెల్లం ముక్క కదలవలసినదే, అయినను అలాగు జరగలేదు. భక్తుడు కారణమును కనుగొనెను. చీమలు తలా ఒకవైపు లాగుట వలన బెల్లం ముక్క కదలలేదు. అన్నియు కలిసి ఒకే దిక్కుకు లాగిన ఎడల ఎంతో త్వరగా బెల్లం ముక్క కదులును అని భక్తుడు గ్రహించెను. తన కుటుంబంలో ఏక మనస్సు లేక ప్రతివారును ఒకరికొకరు వ్యతిరేకమై ఉన్నారు గనుక అభివృద్ధి లేదు. తన సంఘములో ఉజ్జీవం లేకపోవుటకును అదే కారణమని కనుగొనెను. ఏక మనస్సు అవసరము. కుటుంబ ప్రార్థనలో, దైవ భక్తిలో, ప్రభువుకు ఇచ్చుటలోను ఏక మనస్సు, ఏకభావము అవసరము. ఏక మనస్సుతో యెరూషలేములో కూడి వచ్చిన శిష్యులు గొప్ప ఉజ్జీవమును చూచిరి. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 1-46 వచనములు. ఏక మనస్సుతో ప్రార్థించుము, ఐక్యత కలిగియుండు నిమిత్తము ప్రార్థించుము. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము! ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట నుండవలెనని ప్రభువు సెలవిచ్చియున్నాడు. కీర్తనలు 133వ అధ్యాయము 1-3 వచనాలు. ప్రార్థన. తండ్రి, విభేదాలు పుట్టించి సహోదరుల మధ్య సఖ్యత, ఐక్యత లేకుండా చేస్తున్న అపవాది కుయుక్తులన్నిటినీ లయపరచి సహోదరుల మధ్య ఐక్యత దయచేయమని, నీ ఆశీర్వాదం దయచేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను. ఆమెన్.